హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మేము చిక్కుడు చెట్లకి తీగలు వెళ్తూ ఉన్నాము. జనాలు అయితే వచ్చినారండి. నేను అక్కడంతా అయితే వీడియో తీసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనకు తీగలు అల్లేకొచ్చిన వాళ్ళు వీడియోకి ఇష్టపడరు అన్నమాట. అందుకోసము నేను ఇక్కడికే ఇంకా ఇంట్లో అన్నం చేసుకురావాలి, అలా కాదు ఇక్కడే చేస్తామనేసి అయితే తీసుకొచ్చేసాను. అన్నంకైతే పెట్టానండి. పొద్దున్న శనగల కర్రీ అయితే చేశాను. మేమైతే తెల్ల శనగలు ఉర్లగడ్డలు మసాలా అంటాము, కొంతమంది చోలే మసాలా కర్రీ అంటారు అన్నమాట. అది చేశాను ఇడ్లీకి, చాలా బాగుంటుంది. దాన్నే తీసుకొచ్చాను అన్నమాట. చూడండి మసాలా కర్రీ ఎంత బాగుందో. దాంతోపాటు ఊరగాయ, ఇంకా మన ముంతలో చేసిన గడ్డ పెరుగు తీసుకొచ్చాను. రైస్ అయితే పెట్టేశాను. అది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి అయితే. దాంతోపాటు పిల్లలంతా ఏమన్నా చేయమ్మా అనేసి అయితే అన్నారు. ఇంక ఇంట్లో హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉన్నారు. అలాగే మా తమ్ముడి కొడుకులు కూడా వచ్చారు. బజ్జీలు అయితే చేస్తున్నాను అనమాట. బజ్జీల కోసం అయితే బజ్జీ మిరపకాయలు కట్ చేసి పెట్టుకుందాము. ఆవులు కూడా ఇక్కడే వదులుకుందాము, చుట్టూ ఆవులు మేస్తూ ఉండాయి. ఇంక మధ్యలో మేమైతే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. ఒక ఆవు ఈనేసింది ఇప్పుడు, దాని అయితే సాయంత్రంగా ఇంటికి తీసుకెళ్ళాలి. పాయదూడ అంటే ఆడబిడ్డ అన్నమాట. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుందాం బజ్జీ మిరపకాయలని. ఇలా చేన్ల దగ్గర పచ్చని వాతావరణంలో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అదొక ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా చేను దగ్గర చేసి తినిండే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందో తెలుస్తుంది. అందుకే అంటే ప్రకృతిని మేము ఆస్వాదిస్తూ మీకు కూడా ప్రకృతిలో చేసుకొని తింటే ఎలా ఉంటుంది అని చూపిస్తూ అయితే వీడియోలు చేస్తున్నాము. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బజ్జీ మిరపకాయలు అయితే శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకు ఇన్ని అంటే చిక్కుడు తీగలు కట్టే వాళ్ళకి కూడా అందరికీ అన్నమాట. 1/2 కిలో శనగపిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. దాంతోపాటు కారం కూడా వేసుకుందాం. ఇంట్లో పౌడర్ అయిపోయిందండి కారము, అందుకే కొనుక్కొచ్చిన ప్యాకెట్ అయితే వేస్తున్నాను. దాంతోపాటు జీలకర్ర అన్నమాట, జీలకర్ర వేసుకుందాం. ఇంకా సోడా కూడా వేసుకుందాం, వంట సోడా. అంత అయితే అవసరం లేదు. మొత్తం వేసైతే బాగా కలుపుకుందాం. అన్నమేమో అయిపోయింది. ఆలోపు మా పిల్లలు కూడా వచ్చేసారనమాట. వీళ్ళిద్దరూ మా తమ్ముడు కొడుకులు అన్నమాట. అంటే పెద్ద తమ్ముని కొడుకులు. ఇద్దరు ట్విన్స్ ఉన్నట్లుంటారు. ఈ పక్క ఉండేవాడు విక్రాంత్ పెద్దోడు, ఆ పక్క ఉండేవాడు రోహిత్ చిన్నవాడు అన్నమాట. ఎవరు పెద్ద ఎవరు చిన్న చెప్పండి. నువ్వు, నీ పేరేమి? పెద్దోడా? వాళ్ళకి చెప్పు. నీ పేరేమి నాన్న? ఓకే, అందరికీ హాయ్ చెప్పండి. అందరికీ హాయ్ చెప్పరా, తిక్కల ముంచామే. నా నీళ్ళు 2 ఎత్తుకోండా. పిండి అయితే కలిపేసుకున్నాను. ఇది చూడండి, ఇలాగైతే ఉండాలన్నమాట బజ్జీలు పిండి. సరిపోయే మాత్రం. ఆయిల్ అయితే వేడైందండి. వేడైంది అనుకున్నాను, కాకపోతే ఇంకా కొంచెం వేడి కావాలి. ఆయిల్ అయితే వేడైంది. బజ్జీలు అయితే వేసేసుకుంటా ఉండను. ఏం విక్కి, బజ్జీలు తినబోయి అన్నం తినబోయి మామ తింటాడు చూడు. దానికి బొక్క పెట్టకూడదు పో. రోసు తిను. మన బజ్జీలు అయితే కాలిపోయాయి, తీసేద్దాం. ఎట్లుంది రోసు చెప్పు.
సాంబార్ అయితే ఇంత చేసుకొని బజ్జీలు కట్ చేసుకొని బయట తిందామని అయితే వచ్చాము. బజ్జీలు నేనైతే కూర్చుని కట్ బజ్జీ చేసుకున్నాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట. ఇట్లా అవుట్డోర్కి వచ్చి మంచిగా ఏం చేసుకుని తిన్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి మా బామ్మర్ది ఎక్కడ తింటున్నారు. మీరు కూడా ఇట్లాంటి వీడియోలు అంతా చూసి బయట పోయి అన్న కుకింగ్ ప్లాన్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. మేమైతే ఇక్కడే అంతా మా పొలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడే సౌకర్యవంతంగా చేసుకొని తింటాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇలాగే ఎన్న బజ్జీలంతా కాల్ చేసుకోవాలి, అదేం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కాకపోతే ఇట్లా ప్రకృతిలో చేసుకొని తింటే బాగుంటుంది, అంతే. బజ్జీలు అందరికీ వచ్చిన ఉంటాయి. ఇవన్నీ కాల్చుకొని అయితే మనం చిక్కుడు చెట్లు అల్లుతూ ఉండరు కదా, వాళ్ళకైతే తీసుకొని పోతాము. ఇంకా ఉన్నాయి బజ్జీలు 20 దాకా అవుతాయి. దాంతోపాటు ఇక్కడ కీలేరులో ఆ గొర్రెలు గొడ్లు మేపడానికి అయితే వస్తారండి జనాలు, అందరికీ కూడా ఇస్తాం. మేమే ఏం తినేము, అందరికీ ఇచ్చేది వీడియో తీస్తామో తీమో కానీ ఇంతటితో సమాప్తం. అక్కడైతే అల్లుడు గారు అటు చూడండి వేషాలు. మా అబ్బాయి అయితే రివ్యూ చెప్పేసి ఎట్లుంది ఏంటి అనేసి. ఓకే, కంటిన్యూ చేస్తామో లేదో వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదా ఎవరికైనా ఇష్టమైతే వీటిని పంచే వీడియో అయితే చేస్తాము, లేదా లేదు అంటే బాయ్. అదే చికెన్ సెట్లో తీగలు వెళ్తా ఉన్నారు, వాళ్ళకి తీసుకెళ్తాము. వాళ్ళకి వీడియోలో వచ్చేది ఇష్టం లేదు, వీడియోలో కనబడేది ఇష్టం లేదు కాబట్టి మీరే తినేస్తారు అయ్యా వీని అనుకుంటారు అని.